మీరెంత కోపంగా చూసినా నేనేం వెళ్ళలే. ఎలా ఉన్నారాంటీ? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానాంటీ. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీకోసమనే వచ్చాను. అరే, నిలబడి మాట్లాడుతున్నావేంటి? కూర్చోమ్మా, నీకు కూడా కాఫీ తెస్తాను. అయ్యో వద్దులే ఆంటీ, కూర్చోండి. నువ్వు కూర్చో. ఏంటంటీ విశేషాలు? చెప్పాలమ్మా నువ్వే. ఇప్పుడే చక్రవర్తి అంకుల్ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళందర్నీ పలకరించి వస్తున్నాను. అలాగా? పవిత్ర ఎలా ఉందమ్మా? అసలే కడుపుతో ఉంది. చెకప్లవి చేయించుకుంటోందా? చేయించుకుంటుందాంటీ. నెలలు పెరుగుతున్న కొద్దీ తనని చూసుకోవడానికి ఒక పని మనిషి ఉంటే బావుంటుంది. అదేంటమ్మా, సీతమ్మ ఉంది, వాళ్ళ నాన్నమ్మ ఉంది, ఇలా అంటావేంటి? సీతకేమో ఇంటి పనులతోనే సరిపోద్ది. వాళ్ళ నానమ్మేమో పెద్ద మనిషి. బాధ్యత లేని వాసుకి ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికే ఎవరినో పని మనిషిని పిలుస్తున్నారంట ఆంటీ. రేపే వస్తుందంట. ఇంకా ఆవిడ పక్కనుంటే పవిత్రని బాగా చూసుకుంటుందంట. మంచి పని చేశారు. ఆ పని మనిషి మీకు కూడా తెలిసే ఉంటుందాంటీ. ఇంతకు ముందు కూడా పనిలో చేరిందంట. 2-3 రోజులుండి ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ పనిలోకి వస్తుంది. ఇది చెప్పేదాన్ని బట్టి చూస్తే కొంప తీసి వచ్చేది మహేశ్వర. ఆ పని మనిషి పేరేంటి విద్య? పేరు సరిగా తెలీదు అంకుల్. పని మనిషి పేరు మీకెందుకు డాడీ? ఊరికే తెలుసుకోవాలని అడుగుతున్నానంతే. ఆ పని మనిషి దేవూరు విద్య? ఊరు పేరైతే తెలుసు అంకుల్, భువనగిరి. భువనగిరి అంటే మహేశ్వరే. అంటే అది స్పృహలోకి వచ్చిందా? అది గనక స్పృహలోకి వచ్చిందంటే నా చాప్టర్ క్లోజ్. ఆ పని మనిషిని అలా ఎలా పనిలో పెట్టుకుంటారు? నేను ఒప్పుకోను. చక్రవర్తి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో మీకు సంబంధం లేదు, వాళ్ళని కలవను, దూరంగా ఉంటాను అన్నారు. వాళ్ళు పని మనిషిని పెట్టుకుంటే మీకెందుకండి? అయినా వాళ్ళెవరినో పని మనిషిని పెట్టుకుంటే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ పని మనిషి ఎవరో కాదు, నీ పెళ్ళప్పుడు నగ దొంగతనం చేసిన ఆమె. అందుకే అంతలా రియాక్ట్ అయ్యాను. అయినా వాళ్ళు పని మనిషిని పెట్టుకుంటే నాకెందుకు? వాళ్ళు ఏమైపోతే నాకెందుకు? వాళ్ళ ఇష్టం, వాళ్ళ చావు వాళ్ళని చావని. నేను వచ్చిన పని అయిపోయింది, నేను బయలుదేరుతానంటీ. వచ్చిన పని అయిపోవడం ఏంటి? అదే ఆంటీ, మిమ్మల్ని పలకరించాను కదా. అదే. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ సంజు. మహేశ్వరి గనక ఇంట్లో చేరిందంటే రేపు మాపు అరవింద్ చావు గురించి అందరికీ తెలిసిపోతుంది. నా పని ఫినిష్. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపాలి? ఏమండి, ఈ అడ్రస్ ఇదేనా అండి? ఇదే అండి. ఇదిగోండి డబ్బులు. అలాగే అండి. మహేశ్వరి, బాగున్నావా? ఇన్నాళ్ళు ఎటు వెళ్ళిపోయావు? ఊరెళ్ళాను. అవునా, సరే.
మహేశ్వరి బాగున్నావా? మహేశ్వరి ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారా? నమస్తే బాబు. రావడానికి ఇబ్బంది ఏమైనా అయిందా? ఇబ్బంది ఏమీ లేదు బాబు. ప్రయాణం బాగా జరిగిందా మహేశ్వరి? పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాం. నా భర్తేమో ఈ ఇంటి యజమానురాలకి స్వయాన అన్నయ్య, నా కొడుకేమో ఈ ఇంటి ఆడబొడుచుకి మొగుడు. ఒక్కరోజైనా, కనీసం ఒక్కరోజైనా ఈ పని మనిషికి, అది కూడా తప్పులు చేసిన మనిషి మీద చూపించిన అభిమానం, ప్రేమ మా మీద చూపించారా? అత్తయ్య కాస్త ఆపుతారా? అది బాధతో గుండె రగిలిపోతుంది. అయినా పెళ్లిలో నగలు కొట్టేసిన ఈ దొంగని ఇంట్లోకి ఎలా రానిచ్చారు? ఎలా పలకరిస్తున్నారు? ఆపుతారా అత్తయ్య? ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. దొంగకున్న విలువ కూడా కనీసం మాకు లేదా? ఇంకొకసారి దొంగ అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మహేశ్వరి నువ్వు నాతో రా. మహేశ్వరి ఇక నుంచి ఇక్కడే ఉంటుంది. తన మీద అనవసరంగా నోరు పారేసుకుంటే మీరు మర్యాద పోగొట్టుకుంటారు. పని మనిషికి ఇచ్చిన విలువ కూడా మాకివ్వట్లేదు. ఛే! ఇంతకు ముందు ఆ ఇంట్లోనే పని చేసిందంట. 2-3 రోజుల నుండి ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయిందట. ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు. ఊరి పేరైతే తెలుసు అంకుల్, భువనగిరి. పనిలో చేరడానికి మహేశ్వరి చక్రవర్తి ఇంటికి వచ్చేసి ఉంటుందా? భువనగిరి అని విద్య చెప్పింది కాబట్టి నాకు నేనే వచ్చేది మహేశ్వరి అని ఫిక్స్ అయిపోయి అనవసరంగా టెన్షన్ పడుతున్నానా? ఒకవేళ మహేశ్వరి అయితే ఈ పాటికి ఆది పవిత్రలకు నిజం చెప్పేసి ఉంటుందా? అసలు ఇవన్నీ ఎలా క్లారిఫై చేసుకోవాలి? సంజుని సరోజను పంపిద్దామంటే నిన్న విద్య చెప్పినప్పుడు నా టెన్షన్ చూసి డౌట్ పడ్డారు.